నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిరిసన్. వృక్షో రక్షతి రక్షిత అన్నారు పెద్దలు. ఎస్, సో ఈ రోజు మనం మాదాపూర్ దగ్గరలోని ఫ్లోరమ్స్ నర్సరీ ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు హోమ్ గార్డెన్, టెర్రస్ గార్డెన్ ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ రోజు వీటి మీద ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ సో ఎలా ఉన్నాయి. కేవలం 20 రూపీస్ తోటి స్టార్టింగ్ ప్రైస్ ఉందంట. సో లెట్స్ వాచ్. సో ఈ ఫామ్ కి సంబంధించిన రామ్ కుమార్ గారు ఉన్నారు, ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం. సో హాయ్ సార్. నమస్తే. హాయ్ అండి. సో ఏంటి సార్, ఏంటి నర్సింగ్ ఫార్మ్ ప్రతి ఒక్కరు ఈ జనరేషన్ లో వేరే వేరే బిజినెస్ చేస్తుంటే మీరేంటి నర్సింగ్ ఫార్మ్ సైడ్ వచ్చారు? నాకు ఫస్ట్ నుంచి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అండి. ఓకే. సో ఆ ప్యాషన్ తో నేను వేరే జాబ్ చేసి ఉన్నా, జాబ్ వదిలేసి ఈ ఫీల్డ్ లోకి వచ్చాను కంప్లీట్ గా. సో మనము 2020లో కాకినాడలో స్టార్ట్ చేసాం ఫస్ట్ స్టోర్. ఓకే. కాకినాడ భావనగూడ సెంటర్ లో స్టార్ట్ చేసాము, స్టోర్ లో పెట్టాము. తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడ మనం స్టార్ట్ చేసి 2 years అవుతుందండి. సో ఒకసారి చూద్దాం, మొత్తం అంతా నర్సరీ ఒకసారి చూద్దాం. సో మామూలుగా అయితే ఇప్పుడు అసలు స్టార్టింగ్ ప్రైస్ మనకి ఎంత నుంచి ఉన్నాయి? సో అవుట్డోర్ ప్లాంట్స్ వచ్చి ఫ్లవరింగ్ ప్లాంట్స్ స్టార్టింగ్ చూసుకుంటే 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. 10 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయా? సో ఇది మల్లె మొక్క కదన్నా? అవునండి. సో ఎన్ని వెరైటీస్ ఉన్నాయన్న మన దగ్గర? మల్లెలు ఇప్పుడు నా దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయండి. 2 వెరైటీస్. ఇప్పుడు మీరు పట్టుకుని చూసారు, ఇది దీన్ని స్టార్ మల్లి అని పిలుస్తారు, స్టార్ జాస్మిన్ అంటారు. ఇది అన్ని సీజన్ లో ఫ్లవరింగ్ వస్తుంది. ఓకే, అన్ని సీజన్ లో అంటే మీకు ఎండాకాలము, వర్షాకాలము అన్ని సీజన్ లో ఫ్లవరింగ్ వస్తుంది. ఇది చూసారంటే నార్మల్ మనకు ఎక్కువ దొరికి మళ్ళీ ఇది రౌండ్ మళ్ళీ, దీన్ని బొండు మళ్ళీ అని పిలుస్తారు. సో ఇది ఓన్లీ సీజనల్ అండి, ఓన్లీ సమ్మర్ లో వస్తుంది. ఇది క్రేపర్ లో పెరిగిపోతుంది అండి ఇది. ఓకే. సో దీనికి మెయింటెనెన్స్ ఎలా ఉంటుందన్న? జస్ట్ దీనికి పురుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయండి. దీనికి మనం పెస్టిసైడ్ కొట్టుకోవాల్సి వస్తుంది. Hmm. ఎప్పుడైనా ఆకులు పురుగు పట్టినప్పుడు ఇమీడియట్ గా తీసుకుంటే నెక్స్ట్ దానికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఎక్కువ స్ప్రెడ్ అయిపోతే మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది. దీనికి ఎన్పీకే అని ఫెర్టిలైజర్ ఉంటుంది, అది ఇచ్చుకుంటే బాగా పెరుగుతుంది, ఫ్లవరింగ్ వస్తుంది. సో యాక్చువల్లీ అన్న నాకు డౌట్ ఉంది. సో వీటిని ఇలా తుంచి ఒకవేళ పక్కన మనం పెడితే వస్తుందంట మొక్క? ఇది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అండి. దానికి రూటింగ్ హార్మోన్ ఇవ్వాలి, సర్టెన్ డిగ్రీస్ ఆఫ్ అడ్డుకట్టడం అంటారు కదా. సో మళ్ళీ తోటి అయ్యిద్ది అంటారా? అడ్డుకట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్ని ఇలా వంచేసి సాయిల్ లో పెట్టేసాం అనుకోండి, ఇది వేరే ప్లాంట్ అయిపోతుంది. ఓకే. సో అయితే ఇప్పుడు మన కోసం రాము గారు ఒక స్మాల్ టిప్ ఇవ్వబోతున్నారు, అందరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో మల్లె మొక్కలు ఎక్కువగా చాలా మంది టెర్రస్ గార్డెన్ లో కూడా ఈ మధ్య సో గుత్తులుగా పూలు పూయిస్తున్నారు. సో ఎలాంటి లిక్విడ్స్ లేకుండా నేచురల్ గా గుత్తులు పూయాలంటే మీరు ఇచ్చే ఒక స్మాల్ టిప్. ఇప్పుడు ఎలా ఉందంటే వెర్మీ వాష్ అని ఒకటి దొరుకుతుంది, వెర్మీ కంపోస్ట్ ఉంటుంది కదా, అది తీసుకుని దాన్ని లిక్విడ్ లో చేసుకోవాలండి. ఓకే. ఆ మట్టిని మనం తీసి వాటర్ లో పోసుకుంటే వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ స్ప్రే చేస్తే కూడా మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది. ఎగ్ షెల్స్ తీసుకుని దాంట్లో వాటర్ వేసి ఆ వాటర్ తీసుకోవడం, ఇలా నేచురల్ గా చేసుకోవచ్చు అండి. ఫ్లవరింగ్ మంచిగా వస్తుంది దానికి కూడా. ఓకే, మంచి రిజల్ట్స్ చూడొచ్చు. ఇప్పుడు నర్సింగ్ ఫామ్ లో నాకు డౌట్ ఉందన్న. యాక్చువల్లీ నర్సింగ్ ఫామ్ నుంచి తీసుకెళ్లేటప్పుడు వాటికి ఇప్పుడు మనం చూసాం కదా పూలు, ఇక్కడ మనం చూడొచ్చు గుత్తులుగా పూలు కనిపిస్తున్నాయి. సో తీసుకెళ్లిన తర్వాత నర్సరీలో ఉన్నంత హెల్దీగా సో మనం ఇంటి దగ్గర పెట్టుకుంటే ఎందుకని ఉండవు అంత హెల్దీ? చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్. నేను అంటే ప్రతి నర్సరీకి కొన్ని సీక్రెట్స్ ఉంటాయండి. మా దగ్గర ఉన్నప్పుడు మేము ఎవ్రీ వీక్ స్ప్రే చేస్తాం, కెమికల్ స్ప్రే చేస్తాం. జనరల్లీ నేను ఏం చెప్తా కస్టమర్స్ కి ఏం చెప్తానంటే మనం ఏదైతే తింటామో వెజిటేబుల్స్ కి అన్నిటికీ ఆర్గానిక్ గా చేసుకుని ఈ ఆర్నమెంటల్ ప్లాంట్స్ కి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి మనము కెమికల్స్ ఉంటాయి. కెమికల్ కొట్టుకుంటే ప్రాబ్లం ఏం లేదు. ఎన్పీకే అని ఉంటుంది, జస్ట్ 919 అని ఉంటుంది అండి, ఆన్లైన్ లో దొరుకుతుంది. వాటర్ లో కలుపుకొని 5 grams per liter కలుపుకొని స్ప్రే చేస్తే చాలు. అది చేసుకోవాలి. పెస్టిసైడ్ ఒకటి కొట్టుకోవాలండి, పురుగు కొట్టుకుంటే చాలు. ఈ 2 కేరింగ్ తీసుకుంటే చాలు. అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ 2 వెరైటీస్ అంటే తీగ టైప్ లాగా వెళ్ళే లేకుంటే 4 మీరు పట్టుకుంటే బుష్ వెరైటీ అండి. బుష్ వెరైటీ, స్టార్ మళ్ళీ బుష్ వెరైటీ, ఈ బొండు మళ్ళీ క్రేపర్ వెరైటీ. సో మనం కొంచెం హైట్ పెరిగిందో ఈ హైట్ లో చాలా అనుకున్నప్పుడు జస్ట్ ఈ చిగురులు ఉంటాయి చూసారా, ఇదలా తెంపేస్తే ఇక్కడ బుష్ లో పెరుగుతుంది. అలా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. ఇది వచ్చేసి ఎంత పడుతుంది అన్న మనకి కాస్ట్? ఇది 60 రూపీస్ పడుతుంది. ఇది 60 రూపీస్. అది కూడా 60 రూపీస్. సేమ్ ప్రైస్ అంటే ప్యాకెట్ సైజ్ బట్టి ఉంటుంది. ఈ సైజ్ చూసారంటే 8x10 సైజ్ అని పిలుస్తాం దీన్ని. దీనికంటే చిన్న సైజ్ 7x8 ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ఈ మల్లె మొక్కల్ని అంటే ఇంచెస్ కుండీలో మనం పెట్టుకోవచ్చు. జనరల్లీ దీనికి 12 inch పాట్ మినిమం పెట్టుకోవాలండి. ఇంకా ఎక్కువ పెద్ద పాట్ పెట్టుకుంటే బెటరే. మినిమం అయితే 12 inch పాట్ పెట్టుకోవాలి. 12 inch పాట్. ఓకే. ఇదేంటన్నా? దీని పేరు ఇఫోర్బియా అండి. ఇఫోర్బియా. జనరల్లీ ఈ ప్లాంట్ ఎక్కువ మనం అవుట్డోర్స్ లో పెట్టుకుంటారు. అంటే చాలా చోట బయట ఆవులు, గేదెలు వచ్చి తినేస్తూ ఉంటాయి కదా, దీన్ని చూసారంటే ముళ్ళులు ఉంటాయండి. అవును. సో ఈ ముళ్ళులు ఉండడం వల్ల ముట్టుకోవాలి. ఇది టైప్ ఆఫ్ డెజర్ట్ ప్లాంట్. దీనికి ఏంటంటే మనము వాటర్ తక్కువ ఇచ్చుకుంటూ ఉండాలి. వాటర్ వేసి మంచిగా వేయాలి, మంచిగా గ్యాప్ ఇచ్చుకోవాలి. యాక్చువల్లీ ఈ టైప్ లోనే వెరైటీస్ ఉంటాయి అనుకుంటు కదా. నేను వేరే మోడల్ చూసాను, ఒక 3-4 లీవ్స్ ఉండి ఒక పువ్వులే ఉంటుంది. సో ఇక్కడ గుత్తులుగా ఉంది. ఇది వేరే మోడల్ అన్న? ఇది వేరే మోడల్ అండి. సో ఏంటిదన్న దీని పేరు ఏంటిది? దీన్ని ఇఫోర్బియా అని పిలుస్తారు. ఇఫోర్బియా. ఒకసారి మొక్కను చూపించండి.
ఇది నిజంగా చూసారా? చాలా ఇది వేరు బాగుంది. అది వేరు, మళ్ళీ చిన్న చిన్న తక్కువ వెరైటీ, ఇది చిన్న వెరైటీ డ్వార్ఫ్ వెరైటీ. సో ఇది సేమ్ అట్లానే ఉంది, ఇది వేరే వెరైటీ కదా. అవునండి. సో ఇదేంటన్నా? ఇది 4PN అండి. 4B. దీంట్లో ఇది నార్మల్ వెరైటీ, అది డ్వార్ఫ్ వెరైటీ అని పిలుస్తారు. ఏదైతే పొట్టిగా ఉండిపోతుందో దాన్ని డ్వార్ఫ్ వెరైటీ అంటారు. ఓకే. ఇది ఇప్పుడు ఇవి కూడా బయట పెంచుకోవచ్చు, లోపల పెంచుకోవచ్చు. అవుట్డోర్ అండ్ కంప్లీట్ అండ్ ఇండోర్ కాదు, ఇదంతా అవుట్డోర్ అండ్ కంపల్సరీ దీనికి 2 to 3 అవర్స్ ఎండ పడాలి, ఎండ పడాల్సిందంట. కంపల్సరీ పడాలి. ఓకే. సో అదేంటిదన్నా? ఇది కూడా టికోమాలో ఒక వెరైటీ అండి. టికోమా వెరైటీ. ఇప్పుడు టికోమా అక్కడ చెప్పాను కదా, Yes. పింక్ చెప్పాను కదా, దీంట్లో ఇది ఒక వెరైటీ. సో ఇది ఇది లైట్ పింక్ వస్తుంది. ఓకే, లైట్ పింక్ వైట్ కలర్ కదా. అవునండి. ఓకే. ఎంత ఇదంతా సేమ్ కాస్ట్? సేమ్ కాస్ట్ అండి. సో ఇవి ఎక్కువగా హోమ్ కి బయట డెకరేషన్ టైప్ లాగా బయట పెట్టుకుంటూ ఉంటారు కదా. సో ఎంత ఈ మొక్క ఎంత? ఇది మీరు చూసారంటే ఇదే నేను చెప్పాను కదా 10 రూపీస్ ప్లాంట్, స్టార్టింగ్ ప్లాంట్ అని చెప్పాను కదండి. ఇదే ఆ ప్లాంట్. దీన్ని పోర్టల్ గా అని పిలుస్తారు. మనము దీన్ని గడ్డి గులాబీ అని పిలుస్తాం. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఇది సింగిల్ పెటల్ వస్తుంది, దీంట్లో డబుల్ పెటల్ ఉంటుంది. ఇది ముద్ద అంటారు కదా, దీన్ని డబుల్ పెటల్ అని పిలుస్తారు. ఓకే. ఎన్ని రకాల వీటిలో కూడా టైప్స్ ఉంటాయి కదా? దీంట్లో కలర్స్ ఉంటాయండి. 2 టైప్స్ ఉన్నాయి దీంట్లో, కలర్స్ ఉంటాయి దీంట్లో. ఓకే. సో ఎన్ని రకాలు ఉన్నాయన్న మన దగ్గర ఫ్లవర్స్? కలర్ 6 కలర్స్ ఉంటాయండి మన దగ్గర. 6 కలర్స్ ఉంటాయి. ఓకే. ఇవి వచ్చేసి 10 రూపీస్ కదా. 10 రూపీస్. సో ఇవి యాక్చువల్లీ అంటు కట్టడం లాంటివి. ఇది ఇప్పుడు పక్కన తుంచేసి పక్కన పెట్టేస్తే మళ్ళీ మనకి ఫామ్. సో ఇది మనకి 10 రూపీస్ కి అంత తక్కువ దొరకడానికి రీజన్ ఏంటంటే జస్ట్ దీన్ని ఎలా తుంచి మనం ఎలా సాయిల్ లో పెట్టుకుంటే ఇది ప్లాంట్ అయిపోతుంది అండి. సో అందుకని ఇది చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది. ఒక ప్లాంట్ తీసుకుని మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. జనరల్ కస్టమర్స్ కి ఏం చెప్తానంటే ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క ప్లాంట్ తీసుకోండి, మీరే అప్పుడు గిఫ్టింగ్ ఇవ్వడం కూడా మీరే తయారు చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. ఓకే. దీనికి లైఫ్ అనేది ఎన్ని రోజులు ఉంటుందన్న? లైఫ్ ఎప్పటికీ పాడవదండి. వాటరింగ్ ఇచ్చుకుంటే అలాగే ఎప్పుడు ఉంటుంది. ఇది అన్ని సీజన్ లో ఫ్లవరింగ్ వస్తుంది అండి. ఓకే. ఇదేంటి ఆల్ మిక్సింగ్? ఇది డబుల్ కలర్ వస్తుంది అండి. డబుల్ కలర్, 3 కలర్స్ మిక్స్ అయిపోతూ ఉంటాయండి ఇవి. ఓకే. సో ఇవేంటనే ఇవి కాయంతికం పూలు కదా. ఇవి గడ్డి గులాబీలు అండి, సారీ బోగన్విలియాస్ అండి. బోగన్విల్లి. సో ఇదంతా ప్రైస్ ఎంత? ఇది 100 రూపీస్ పడుతుంది. 100 రూపీస్. 3 కలర్స్ వస్తాయి. 3 కలర్స్. సో ఈ బోగన్విలియా అనేది మనకి ఈ రైనీ సీజన్ లో ఫ్లవరింగ్ ఉండదు, మిగతా అన్ని సీజన్ లో ఫ్లవరింగ్ ఉంటుంది. సమ్మర్ లో ఎక్కువ పూస్తుంది. సమ్మర్ లో ఫుల్ ఫ్లవరింగ్ వస్తుంది అండి. ఫుల్ ఫ్లవరింగ్ వస్తుంది, బాగుంటుంది. సో ఎంతన్నా ఇప్పుడు మనకి మొక్క పైన సెటప్ ని బట్టి కింద పాట్ అనేది ఉండాలంటారా? అంటే పెట్టుకోవడం బట్టి అండి. జనరల్లీ బోగన్విలియాస్ ఏం చేస్తారంటే కొంతమంది ల్యాండ్స్కేప్ లో డైరెక్ట్ భూమిలో వేస్తారు. మనం డైరెక్ట్ గా భూమిలో వేసుకున్నప్పుడు ఇది బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే మనకి ఛాన్స్ లేదు టెర్రస్ మీద పెట్టుకోవాలంటే పాట్ లో పెట్టుకుంటాం అంతే. ఇది చాలా మంది ఏమనుకుంటారంటే బోగన్విలియా అనేది క్రేపర్. యాక్చువల్ గా క్రేపర్ కావాలి, నాకు బుష్ వెరైటీ కావాలి. 2 వెరైటీస్ లేవు, ఒకటే వెరైటీ ఉంటుంది. జనాలు ఏమనుకుంటారంటే 2 వెరైటీస్ ఉన్నాయి అనుకుంటారు. దీన్ని కట్ చేసుకుంటే బుష్ లా ఉండిపోతుంది, లేకపోతే క్రేపర్ లా పెరుగుతుంది అండి. దీన్ని ఇప్పుడు తీసుకెళ్లి టెర్రస్ గార్డెన్ లో కూడా పెంచుకోవచ్చు, హ్యాపీగా పెంచుకోవచ్చు. లో మెయింటెనెన్స్ ప్లాంట్, పురుగు పట్టదు దీనికి. అసలు పురుగు పట్టదు, ఎక్కువ వర్కౌట్ చేయడం అవసరం లేదు. జస్ట్ వాటర్ ఇస్తే చాలు, అంతే గుత్తులుగా పూలు పూస్తుంది కదా. కరెక్ట్. ఓకే. ఇవి ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్న మన దగ్గర? ఇప్పుడు ఈ వెరైటీలో 3 కలర్స్ వస్తాయండి. 3 కలర్స్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది షోనా అన్న? ఇది షోకి యూజ్ చేస్తారండి. ఇది దీన్ని టికోమా అని పిలుస్తారు. టికోమా ఇది చాలా బాగా పెరుగుతుంది, వైల్డ్ గా పెరుగుతుంది. ఇది అన్ని సీజన్ లో ఫ్లవరింగ్ వస్తుంది అండి. అంటే త్రూ అవుట్ ద ఇయర్ ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది ఇది. సో ఇది చూసారు మీరు, ఈ పాట్ చూసారు, 8 ఇంచ్ పాట్. ఇది 150 రూపీస్ కి వస్తుంది మీకు. ఇది 150 రూపీస్. వైల్డ్ గా పెరుగుతుంది, మంచిగా పెరుగుతుంది అండి ఇది. సో వీటికి లైఫ్ టైం ఎంత ఉంటుంది అన్న? ఇది ఎప్పుడు ప్లాంట్ అనేది ఎప్పటికీ పోవడం ఉండదండి. మనం కేర్ తీసుకుంటే ఎప్పటికే పోదు, ఏ ప్లాంట్ పోదు. సో ఓవర్ వాటరింగ్ చేసేయడం కానీ, ఎప్పుడైనా పురుగు పెట్టినా మనం కేర్ తీసుకోకుండా ఉండడం, అలాంటి వేరే రీజన్స్ వల్ల పోతుంది ప్లాంట్. కొంచెం కేర్ తీసుకుంటే బాగానే ఉంటుంది. సో ఇక్కడ మందారాలు కనిపిస్తున్నాయి. సో అన్న ఏంటి మందారాలు? ఇప్పుడు సాధారణంగా ఎక్కువగా ఇప్పుడు మందార పూలని దేవులకి ఎక్కువగా పెడుతూ ఉంటారు కదా. సో ఇయర్ మొత్తం పూసే ఒక మొక్క చూపించండి నాకు. సో ఇవన్నీ చూస్తే మీ హైబ్రిడ్ మందారాలు, పెద్ద మందారాలు ఉన్నాయి చూసారా, ఇవి పెద్ద ఫ్లవరింగ్ ఉన్నది, ఇదంతా హైబ్రిడ్ అండి. సో ఇది కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటది, మనకు 1-2 ఫ్లవర్స్ వస్తాయి. సో ఈ మందారం చూసారంటే దీన్ని వైస్రే మందారం అంటారు. సో మందారం సైజ్ చిన్నది వస్తుంది, ఇది ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది అండి. ఒక ప్లాంట్ ఉంటే మనకి పర్ డే కి 5-6 మినిమం వస్తాయి. 5-6 ఫ్లవర్స్ మినిమం వస్తాయండి. 5-6 ఫ్లవర్స్ మినిమం వస్తాయి పర్ డే, ఒక రోజుకి. కొంచెం చెట్టు పెరిగినప్పటికీ చాలా ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది. ద బెస్ట్ ప్లాంట్ అండి మందారంలో, ద బెస్ట్ ప్లాంట్ ఇది. దీని వైస్రే మందారం అంటే చూడండి ఒకసారి, దీనికి ఎన్ని బడ్స్, కలర్ఫుల్ గా కనిపిస్తుంది. బడ్స్ కూడా చూడండి, చూసారండి 7-8 బడ్స్ ఉన్నాయి. ప్రతి స్టెమ్ కి బడ్స్ ఉన్నాయి చూసారా. ఈజీగా గ్రో అవుతుంది. జస్ట్ దీనికి నార్మల్ ఇందాక చెప్పినట్టే NPK ఇచ్చుకుంటే చాలు. సో మనము స్టార్టింగ్ లో డిఏపి ఇవ్వాల్సి వస్తుంది. మోనోక్రోటోఫాస్ స్ప్రే చేసుకుంటే చాలు అండి. దీన్ని కూడా అంటు కడితే వస్తుందన్న? ఇది యాక్చువల్లీ కట్ చేసుకుని మీరు నెమ్మదిగా ఈ ప్లాంట్ కట్ చేసి
వాటర్ లో పెట్టుకుని రూట్స్ వచ్చేస్తాయి. రూట్స్ వచ్చిందా సాయిల్ లో మార్చేసుకోవచ్చు, ఈజీగా ప్రాపగేట్ అయిపోతుంది అండి. ఓకే, ఎంత ఇదెంత మన దగ్గర? ఇది మన దగ్గర 45 రూపీస్. 45 రూపీస్. సో ఇప్పుడు మందారాల్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదా, సో ఇది వచ్చేసి రెడ్. మన దగ్గర మొత్తం ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? నా దగ్గర ఇప్పుడు కలర్స్ ఉన్నాయండి. వెరైటీస్ లో మీకు వచ్చి హైబ్రిడ్ వెరైటీ ఒకటి ఉందండి, దేశీ వెరైటీలు 2 వస్తాయి. సో హైబ్రిడ్ లో కలర్స్ ఉన్నాయండి. ముద్దలో 4 వెరైటీస్ ఉన్నాయి, రేకలో ఇంచుమించుగా 4-5 కలర్స్ ఉన్నాయి. నాటులో చూసారంటే ఇది నార్మల్ రెడ్ కలర్ చూసారు, చాలా రెడ్, డార్క్ రెడ్ కదా. డార్క్ రెడ్. ఇది దేశీ వెరైటీ, ఇది దేశీ వెరైటీ చూసారు కదా. ఇది దేశీ, నార్మల్ దేశీ వెరైటీ. నార్మల్ దేశీ. ఇది నాటు గులాబీ అంటారు, నాటు మందారం అంటారు కదా దీన్ని. ఇదండి ఇది. ఓకే, అంటే యాక్చువల్లీ మందారాలు ఎక్కువగా చిన్న ప్రాబ్లం ఒకటి ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ముడుచుకుపోవడం, ఎక్కువగా వైట్ కలర్ ఏవో కనిపిస్తా ఉంటాయి. సో అలాంటివి రాకుండా ఉండాలంటే వైట్ మిల్లీ బగ్స్ వస్తాయండి. మనం ఏం చేయాలంటే మందారం చాలా వీక్ ప్లాంట్ ఇది. సో ఇది అట్రాక్ట్ చేస్తుంది. సో ఇది వీక్ గా ఉండడం దీన్ని అటాక్ చేస్తుంది వచ్చి వైట్ మిల్లీ బగ్స్ అటాక్ చేస్తాయి. సో మనం ఏం చేయాలంటే ఆ వైట్ మిల్లీ బగ్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు, టిష్యూతో తీసేస్తే పోతుంది. ఎక్కువ అయిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే అండి మోనోక్రోటోపస్ అని ఉంటుంది, మన ఫెర్టిలైజర్ షాప్ లో అన్నింటిలో దొరుకుతుంది. అది ఏం చేసి 2 ml per లీటర్ వేసుకుని ఒకసారి స్ప్రే చేసుకుంటే చాలు. మనం 100 ml ఇంట్లో తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది అండి. అది అన్ని మందారాలకి, గులాబీలకి అన్నిటికి కొట్టుకోవచ్చు. సో రామ్ గారు, మన దగ్గర ఇప్పుడు గులాబీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? గులాబీలో నా దగ్గర డచ్ వెరైటీ ఒకటి ఉందండి. డచ్ వెరైటీ అవన్నీ చూసారంటే పెద్ద ఫ్లవర్స్ వస్తాయి కదా, అవి డచ్ వెరైటీస్. సో తర్వాత కాశ్మీర్ వెరైటీ ఒకటి ఉంది, దేశీ వెరైటీ ఒకటి ఉందండి, నాటు గులాబీ అంటాం అదొకటి. 3 వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. సో జనరలీ డచ్ లో ఎక్కువ కలర్స్ వస్తాయండి, పెద్ద ఫ్లవర్ వస్తుంది. కానీ ఏదంటే అది నేను ప్రిఫర్ చేయను, వద్దని చెప్తాను. ఎందుకంటే కస్టమర్స్ కి అది మళ్ళీ ఫ్లవర్ రాదండి. ఇట్లాంటి ఒక సెకండ్ చూద్దాం. సో ఇప్పుడు నా దగ్గరే చూసారంటే ఇవి కొంచెం పాడైనట్టు ఉన్నాయి కదా, తెచ్చినప్పుడు చాలా ఫ్రెష్ గా ఉంటాయి. కస్టమర్స్ పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఫ్లవర్ రాదు. ఇది మనం ఫెర్టిలైజర్ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఫ్లవర్ రాదు. సో నేను వద్దనే చెప్తాను. సో ఒకసారి ఇటు చూడండి, ఏ బిజినెస్ మ్యాన్ చెప్పండి ట్రిక్ చెప్తున్నారు. సో ఈ ఫ్లవర్ ఇలాంటివి అయితే తీసుకోవద్దని అయితే చెప్తున్నారు. సో ఎందుకో కూడా ఒకసారి వినేయండి. సో డచ్ రోజెస్ ఏం చేస్తారంటే మనకి నర్సరీస్ లో వచ్చినట్టు పోలీ హౌస్ లో పెంచుతారు. సో ఎప్పుడైతే మన క్లైమేట్ చేంజ్ అయిన తర్వాత బయటికి తీసుకొచ్చిన తర్వాత అది ఫ్లవర్ రాదు, వచ్చినా మనకి చిన్న సైజ్ ఫ్లవర్ అయిపోతుంది. సో నేనేం చెప్తానంటే కస్టమర్స్కి ఎవరికైనా వేరే నర్సరీకి వెళ్ళినా మీరు కాశ్మీర్ రోజెస్ ఏవి, కాశ్మీర్ రోజెస్ కావాలని అడిగాను. ఎందుకంటే కాశ్మీర్ రోజెస్ లో ఫ్లవర్స్ మళ్ళీ వస్తాయి. సో జనరల్లీ ఇది చూసారా మీరు, అందుకే చాలా మంది ఎక్కువగా తీసుకెళ్ళినప్పుడు మొక్క నర్సరీలో పూలు కనిపిస్తే తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ అక్కడ పూయు అన్నమాట. అది కరెక్ట్ అండి, అందుకే నేను చెప్తాను క్లియర్ గా. ఇది చూసారండి ఫ్లవర్, ఇది కాశ్మీర్ రోజ్ అండి. కాశ్మీర్ రోజు లో ఇదో కలర్ వస్తుంది, వైట్ కలర్ వస్తుంది. సో ఇవి 2 కలర్స్ ఏనండి మనకి మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చేవి. సో మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, జస్ట్ ప్రూనింగ్ చేసుకోవాలి, కట్ చేసుకుంటూ ఉంటే బుషీగా తయారవుతుంది ప్లాంట్, ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. ఇది కూడా మేము మినిమం 12 inch పాట్లు వేసుకోవాలండి. మనం పట్టుకెళ్ళామంటే మినిమం 12 inch పాట్లు వేసుకోవాలి, భూములు వేస్తే ఇంకా మంచిగా వస్తుంది. ఓకే, దీనికి మామూలుగా కింద కుండే ఎంత ఉండాలన్న సైజ్? అదే 12 inch పాట్. 12 inch పాట్ మినిమం పెట్టుకోవాలి. ఓకే, ఎంత అన్న దీని కాస్ట్ ఎంత? ఇది 45 రూపీస్ ఇస్తాం. 45 రూపీస్. సో హోల్సేల్ ప్రైస్ మనం 45 రూపీస్ ఇచ్చేస్తాం. సో యాక్చువల్లీ నేను లాస్ట్ టైం ఒకటి విన్నాను సేమ్ నర్సరీ పర్సన్ దగ్గర. సో ఈ పువ్వు పూసిన తర్వాత ఇంత సైజు కింద తుంచేయాలని చెప్పారనమాట. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? కరెక్ట్ అండి. యాక్చువల్ గా ఏంటంటే ప్లాంట్ మళ్ళీ ఫ్లవర్ రావాలంటే కంపల్సరీ ప్లాంట్ తుంచేయాలండి. అది ఏజ్ అయిపోయిన తర్వాత డ్రై అయిపోతుంది కదా, అది తుంచకపోతే అది సీడ్స్ తయారు చేస్తూ ఉంటుంది అండి ప్లాంట్. సో దాని ఎనర్జీ అంతా కూడా ఆ సీడ్స్ తయారు చేయడానికి వేస్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం అయిపోయిన తర్వాత ఇలా తుంచేసాం అనుకోండి మళ్ళీ ఎక్కువ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. అదొకటి ఉంది. తర్వాత ఇదొకటి అండి, దీన్ని చిట్టు గులాబీ అని పిలుస్తారు. చిట్టి గులాబీ ఇదే సైజు ఉంటుందండి గులాబీ. చూసారు ఎన్ని బడ్స్ ఉన్నాయో, గుత్తులు. దీన్ని గుత్తు గులాబీ అని కూడా పిలుస్తారు. సేమ్ ఇట్లానే మనం తీసుకెళ్లిన తర్వాత కూడా ఇప్పుడు టెర్రస్ గార్డెన్ ప్రతి ఒక్కరు ఎక్కువగా గులాబీలకి లేడీస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇట్లా గుత్తులుగా కాయాలంటే ఏం చేయాలని ఒక చిన్న ట్రిక్. మీరు చెప్పినట్టు డ్రై అయిపోయిన తర్వాత కట్ చేసేసుకోవాలండి. ఎన్పీకే ఎవ్రీ 15 days కి ఎన్పీకే ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలి. సాయిల్ లూజ్ చేసుకోవాలండి. పైన సాయిల్ అంతా మనం తొలుగు లాంటివి తీసుకుని లూజ్ చేసుకుంటూ ఉండాలి. లూజ్ చేసుకోవాలి, పై టాప్ సాయిల్ అంతా లూజ్ చేసుకోవాలి. సో మన దగ్గర వెర్మీ కంపోస్ట్ ఉంటే ఎవ్రీ 15 days వెర్మీ కంపోస్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా పురుగు పట్టినప్పుడు అది ఇమీడియట్ గా తంచేయాలండి. లేదంటే కనుక దానికి నేను చెప్పాను కదా మోనోక్రోటోపస్ 2 ml per లీటర్ వేసి స్ప్రే చేయాలి. ఈ కేర్ తీసుకుంటే చాలండి. మినిమం 2 to 3 hours ఎండ కంపల్సరీ పడాలి. చాలా మంది ఏంటంటే అపార్ట్మెంట్స్ లో పెట్టి ఫ్లవరింగ్ రాలేదని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఎండ పడకపోతే ఫ్లవర్ రాదండి, ఆ కేర్ తీసుకుంటే చాలు. ఇంకొకటి ఎక్కువగా మొక్కలకి టెర్రస్ మీద పెడుతుంటారు కదా, సో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే చెదల్ లాంటిది,
కింద పాచి పట్టడం లాంటివి ఎక్కువగా చూస్తుంటారు, పురుగులు పట్టడం లాంటివి. సో అలాంటి వాటికి కూడా ఏమన్నా? అదేనండి నేను చెప్తాను కదా, మోనోక్రోటోపస్ ఏనండి, అది సరిపోతుంది అది ఒకటి చాలు. అదేంటే కెమికల్ లో అది పవర్ఫుల్ కాదు, ఎక్కువ పవర్ఫుల్ కాదు. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసినా ఏం కాదు అది. సో నేను ఎప్పుడు అదే చెప్తాను, మోనోక్రోటోపస్ కొట్టుకుంటే సరిపోతుంది 2 ml per liter. ఓకే. సో రామ్ గారు, యాక్చువల్లీ నేను ఈ మొక్క ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు. ఈ వెరైటీ ఏంటిది? చామంతా చూడడానికి అట్లా కనిపిస్తుంది. ఇది గైలార్డియా అంటారండి. ఇది ఎక్కడ దొరకదు చెప్పాలంటే, నర్సరీస్ వే నర్సరీలు అక్కడ దొరకదు. ఇది ఆర్నమెంటల్ ప్లాంట్. ఇది చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. చాలా కలర్ఫుల్ కూడా. ఇది అన్ని సీజన్ లో వస్తుంది. అన్ని సీజన్స్. ఇప్పుడు చామంతి గట్ట చూసారంటే అది ఓన్లీ మనకి వింటర్ సీజన్ లో వస్తుంది. ఇది అన్ని సీజన్ త్రూ అవుట్ ద ఇయర్ వస్తుంది. ల్యాండ్స్కేప్ లో చాలా ఎక్కువ వాడతారండి ఈ ప్లాంట్ ని. దీని పేరు గైలార్డియా. గైలార్డియా. యాక్చువల్లీ నేను ఇక్కడ మీ నర్సరీలో చూసాను. అవునండి, మన నర్సరీలో ఉంది, చెప్పగలుగుతాను. ఇంకా బయట నర్సరీలో ఎక్కడో లేదు. సో ఇది మోడల్ కొంచెం చూడడానికి చామంతి లాగానే ఉంది కదా? చామంతి లాగా ఉంటుంది. ఎలా దీని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? జస్ట్ ఈజీ అండి, జస్ట్ వాటర్ చేసుకోవాలి. ఎప్పుడన్నా డ్రై అయిపోయినప్పుడు సీడ్స్ కట్ చేసేసుకోవాలి. ఇవే సీడ్స్ అయితే అండి. సరే డ్రై అయిపోయిన తర్వాత ఇవే సీడ్స్ వస్తాయి. ఈజీగా వచ్చేస్తాయి. సీడ్స్ ఈజీగా వచ్చేస్తాయి. మనం తీసుకుని పక్కన పెట్టుకుని డ్రై అయిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది అండి. వీటిలో కూడా వెరైటీస్ ఉన్నట్టున్నాయి. ఎల్లో కలర్ ఉందండి, ఇంకో 2 కలర్స్ ఉంటాయి నా దగ్గర, అయిపోయినాయి అవి. మొత్తం 4-5 కలర్స్ వస్తాయండి. ఎంత ఇదెంత కాస్ట్? ఎంత? 25 రూపీస్ అండి. 25 రూపీస్. చాలా, ఈ ప్లాంట్ నాకు బాగా నచ్చింది. సో రామ్ గారు, ఇప్పుడు ఈ ఫ్లవర్, ఈ తీగ మొక్కలు అంటుంటారు కదా, సో వీటిని సో ఎక్కువగా మన బిల్డింగ్ కి కానీ సో దానికి పెట్టుకొని ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి మీరు ఇచ్చే ఒక మంచి మొక్క ఒకసారి. సో దీంట్లో చూస్తే మనకి ఇప్పుడు క్రీపర్స్ లో చూస్తే అండి మనకి సీజనల్స్ ఉంటాయి ఎక్కువ. ఒకే సీజన్ లో ఒకటే వస్తుంది. అన్ని సీజన్ లో కవర్ అయ్యే ఫ్లవరింగ్ రావాలంటే ఈ మాండవిలియా వైట్ కలర్ ఫ్లవరింగ్ చూసారు కదా, మాండవిలియా అంటారు. ఇది పెట్టుకోవచ్చు అండి. తర్వాత ఇది దీని ఫ్లవర్ అయిపోయింది. ఇది రాఖీ ఫ్లవర్ అని పిలుస్తారు. సో దాని రాఖీ ఫ్లవర్ చూపిస్తాను. ఫ్లవర్ ఉండాలి. ఓకే. సో ఇవేంటంటే మామూలుగా సీజనల్ గా అయితే ఇది సీజన్ కాదండి, త్రూ అవుట్ ది ఇయర్ వస్తుంది. సో కొన్ని రకాలు ఉన్నాయి మనకి, ఇప్పుడు చెప్తాను నేను. ఇప్పుడు ఇది ఉందనుకో, ఇది దీనికి రెడ్ కలర్ ఫ్లవర్ వస్తుంది అండి. ఇది సీజన్, ఓన్లీ సీజన్ లో వస్తుంది. ఓకే. సో ఈ తీగ మొక్కలు ఏది బెటర్ అన్న మామూలుగా? ఇప్పుడు మనం షోయింగ్ కి పెడుతూ ఉంటారు ఎక్కువగా. తీగ మొక్కల్లో రాధా మనోహర్ అని క్రీపర్ ఒకటి ఉంటుంది. రాధా మనోహర్ వెనకాల ఫ్లవరింగ్ తో ఉంది, చూపిస్తాను మీకు. అది అదైతే త్రూ అవుట్ ది ఇయర్ వస్తుంది. లైట్ గా ఫ్రాగ్రెన్స్ కూడా వస్తుంది. చాలా మంచి ప్లాంట్ అండి అది. అది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవి ఎంత ఉన్నాయన్న మనకి స్టార్టింగ్ ప్రైస్? ఇది మనకి 8 inch పాట్ లో వస్తుంది అండి. ఆల్మోస్ట్ 3 feet హైట్ ఉంటుంది. ఇది మనకి 150 రూపాయలు స్టార్టింగ్, 150 స్టార్టింగ్ ఉన్నాయి. సో కింద నేలలోనే పెట్టుకోవడానికి ఉంటుందా, లేకుంటే టెర్రస్ మీద పెట్టుకోవచ్చు? టెర్రస్ మీద పెట్టుకున్నా కొంచెం పెద్ద పాట్ లో వెళ్ళాలి, 24 inch పాట్ లోకి వెళ్ళాలి. 24 inch పాట్ లో పెట్టుకోవాలి. నేను చెప్పాను కదా, మందారాలు కట్ట 12 inch సరిపోతుంది అని. 24 inch పాట్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే. ఇందాక మనం మాట్లాడుకున్న వెరైటీ, ఈ వెరైటీకి డిఫరెన్స్ ఏంటన్నా? సో ఇది కొంచెం హైట్ పెరుగుతాయి. ఇందాక మీరు చూసారా, అది జస్ట్ బుషీలా చిన్నగా ఉండిపోతుంది, కిందే గుత్తి టైప్ లాగా రౌండ్ గా ఉండిపోతుంది అండి. అది ఇది హైట్ పెరుగుతాయి ఇవి. ఇది చూసారంటే ఇప్పుడు మనకి 4 feet హైట్ ఉన్నాయి. ఇది కావాలంటే 5-6 feet దాకా హైట్ దాకా పెరుగుతాయి. 5-6 feet వరకు పెరుగుతాయి. ఇంత పెద్ద ప్లాంట్ మన దగ్గర 650 పడుతుంది అండి. చాలా బుషీగా ఉంది చూసారు ప్లాంట్. అవును, చాలా పెద్ద, చాలా హెల్దీగా ఉన్నాయి. యాక్చువల్లీ నేను దాని నుంచి మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్లీ సమ్మర్ లో అంటేనే చాలా కష్టం వీటిని మెయింటైన్ చేయటం. నర్సరీ ఫార్మ్స్ కూడా చాలా గ్రీనరీగా చాలా మంచిగా కనిపిస్తున్నాయి. ఏంటి అసలుకి? సో మనం కేరింగ్ బాగా తీసుకుంటామండి. మన దగ్గర స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు. సో వాళ్ళు ఎవ్రీడే చెక్ చేస్తారండి. ఎవ్రీడే మనము ఒక పెట్ ని పెంచుకుంటే ఎలా పెంచుకుంటాము, డాగ్ ని పెంచుకుంటే దాని కేరింగ్ ఎలా తీసుకోవాలో, అలాగే ప్రతి ప్లాంట్ కూడా కేర్ తీసుకోవాలి. ప్రతి సింగిల్ ప్లాంట్ ని మనం ఇండివిజువల్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎలా ఉంది ఏంటి, దానికి వాటర్ పడిందా లేదా, సో దానికి ఎండ కరెక్ట్ గా పడుతుందా లేదా, ఇలాంటి చిన్న చిన్న కేరింగ్ తీసుకుంటే అన్ని బాగానే ఉంటాయండి. ఇప్పుడు నర్సరీ ఫామ్ లో అంటే ఇప్పుడు సమ్మర్ లో నిజంగా చాలా చనిపోతూ ఉంటాయి కదా. సో ఇక్కడ మనకి మొక్క విషయానికి వస్తే, సో వెరైటీస్ ఎన్ని ఉన్నాయన్న మన దగ్గర? ఇప్పుడు ఈ కలర్స్ చూసారు, ఇవన్నీ దేశీ వెరైటీస్ అండి. ఇవన్నీ దేశీ వెరైటీస్, సింగిల్ కలర్స్ వస్తాయి ఇవి. ఇప్పుడు ఆ లాస్ట్ లో ఆయన చూపిస్తున్నారు కదా, డబుల్ కలర్ వస్తుంది. అది డబుల్ కలర్, పింక్ అండ్ వైట్ మిక్స్ వస్తుంది. అది వైట్ అండ్ పింక్ మిక్స్ వస్తుంది. డబుల్ కలర్ అది ఒకటే వస్తుంది. ఇవన్నీ సింగిల్ కలర్స్ అండి. సింగిల్ కలర్. ఇది వైట్ కదా? ఇది వైట్ అండి. ఇది ఎల్లో. అది ఎల్లో, ఇది ఆరెంజ్. సో ఓన్లీ పింక్ ఉంది అక్కడ. ఓకే. సో ఇదేం కలర్ అన్న? ఇది లైట్ పింక్ వస్తుంది అండి. లైట్ పింక్. ఇప్పుడు యాక్చువల్ గా డల్ అయిపోవడం వల్ల కలర్ ఇంకా పోయి ఉందన్నమాట. యాక్చువల్ గా చూసారంటే దీని ఫ్లవర్ డార్క్ ఉంటుందా? ఇంకా డార్క్ ఉంటుంది. చూసారా, ఇప్పుడు ఎవరు కనిపించేది ఇది యాక్చువల్ గా ఫ్లవర్ ఇదండి దీనికి. ఓకే, ఇదా ఫ్లవర్. సో ఈ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఈ కలర్స్ ఎందుకు వస్తాయంటే ఇన్సెక్షన్ ని అట్రాక్ట్ చేయడానికి వస్తాయి ఇవి. ఓకే. సో దాని వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. బట్ దానికి దీనికి కొంచెం ఏదో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది కొంచెం వెరైటీ వేర్ అండి, కంప్లీట్ వేర్ అంటారా? ఓకే. ఇవెంతన్నా?
ఇది కూడా అంతేనండి, Okay. 650 స్టార్టింగ్ ఉంటాయి మన దగ్గర ఇవి. ఓకే, ఇవి వీటికి లైఫ్ టైం ఎంత ఉంటుందన్న? ఇది మన దగ్గర మెయింటైన్ చేసుకోవడానికి అంత టైం లేదు అన్నప్పుడు ద బెస్ట్ ప్లాంట్. ఇప్పుడు ఫ్లవరింగ్ ఉండాలి, చూడడానికి బ్యూటిఫుల్ గా ఉండాలి అన్నప్పుడు ఇదే చాలా బెటర్ ప్లాంట్ అండి. దీనికి పురుగు పట్టడం ఉండదు, పెస్ట్ పట్టదండి దీనికి. ఓకే, సో ఈజీగా మెయింటైన్ అవుతుంది. వాటర్ ఇప్పుడు సపోజ్ వాటర్ కూడా గ్యాప్ ఇచ్చి పోస్తూ ఉండాలి. ఇవాళ వాటర్ పోసాం ఒక 2 రోజులకు వాటర్ పోయకుండా ఉండాలి, అప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది. ఓకే, ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు అంటారు. ఇవ్వకూడదు, పోసినప్పుడు మంచిగా పోయాలి, తర్వాత మంచిగా గ్యాప్ ఇవ్వాలండి దీనికి. సో ఎంత వీటి కాస్ట్ ఎంత? 650 స్టార్టింగ్ ఉంటాయి. 650 నుంచి స్టార్టింగ్. సో ఇందాక మనం చూసినవి అది 100 రూపీస్ 100 rupees. చిన్నది, అది 4 ఇంచ్ 5 ఇంచ్ పాట్ లో ఉంది. మన దగ్గర ఎక్కువ నర్సరీలో ఏం సేల్ చేస్తుంటారన్న? ఎక్కువ ఏం తీసుకెళ్తుంటారు? నా దగ్గర అన్నిటికంటే ఎక్కువ సేల్ అయ్యేది తులసి ప్లాంట్ అండి. తులసి ప్లాంట్. తులసి ప్లాంట్ మన దగ్గర అక్కడ ఉన్న చూపిస్తాను. సో తులసి ప్లాంట్ కూడా కేరింగ్ కూడా ఎలా తీసుకోవాలి అంటే, తులసి ప్లాంట్ ఎక్కువ సేల్ అవడం కారణం ఏంటంటే ఎక్కువ చనిపోతూ ఉంటుంది. సో దాని వల్ల మనము దాని కేరింగ్ ఎలా తీసుకోవాలి కొంచెం చూసుకుంటే ఈజీగా బతుకుతుందండి. ఓకే, అట్లానే ఇప్పుడు గిఫ్ట్స్ ఇప్పుడు చాలా కొన్ని రోజుల నుంచి బాగా ట్రెండ్ గా మారింది ప్లాంట్ సో గిఫ్ట్ ప్రతి చోట ప్లాంట్ గిఫ్ట్ ఇవ్వడం. సో ఆ మొక్కలు ఒకసారి చూద్దామా? చూద్దామండి, లోపల ఉన్నాయి. ఇండోర్ ఎక్కువ వెళ్తాయండి గిఫ్టింగ్ కి. సో చూపిద్దాం. సో అన్న జామ మొక్కలు టెర్రస్ గార్డెన్ లో పెట్టుకుని సో ఒకసారి చూపిస్తారా? సో ఇది చూసారంటే మీరు చూసారా, ఇది పాట్ లోనే ఉంది. ఎస్, సో పాట్ లో ఉంది, ఇది ఆల్రెడీ ఫ్రూట్స్ తో చూసారా. ఏం వెరైటీ అన్న ఈ వెరైటీ? ఇది అలహాబాద్ సఫేదా వెరైటీ అని పిలుస్తారండి. అలహాబాద్ సఫేదా అంటే లోపల ఎట్లా ఉంటుంది? వైట్ కలర్ ఉంటుంది. సో వైట్ కలర్ ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, యాక్చువల్లీ తైవాన్ పింక్, మీరు పింక్ కలర్ అడుగు చూసారు, వేరే కలర్ పింక్ కలర్ దొరుకుతుంది. సో నా దగ్గర మనకి కడియంలో మన నర్సరీస్ ఉన్నాయండి. దాంట్లో 6 వెరైటీస్ జామ్ వెరైటీస్ దొరుకుతాయి. సపోటా 4 వెరైటీస్ సపోటా దొరుకుతుంది. 22 వెరైటీస్ మ్యాంగో దొరుకుతాయి. మామూలుగా ఇప్పుడు దీని సైజ్ ఎంత ఉంటుందన్న? ఈ పాట్ సైజ్ చూసారంటే పాట్ సైజ్ కాదు, ఇది మామూలుగా ఈ సైజ్ చిన్న సైజ్ వస్తుందండి. ఫ్రూట్ సైజ్ మీడియం సైజ్ వస్తుంది. మీడియం సైజ్. కేజీ జామ్ అని ఉంటుంది, పెద్ద సైజ్ వస్తుంది, దాన్ని కేజీ జామ్ అని పిలుస్తారు. ఓకే, సో ఇది మీడియం సైజ్ వస్తుంది. ఓకే, మన దగ్గర ఇప్పుడు ఈ జామ మొక్కలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయన్న? 6 వెరైటీస్ ఉన్నాయి. 6 వెరైటీస్. సో అవి మామూలుగా కింద ఇప్పుడు భూమిలో పెట్టుకునే లేకుంటే టెర్రస్ గార్డెన్? జామ వెరైటీ ఏదన్నా మనకి టెర్రస్ మీద పెంచుకోవడం ఉంటుందండి. ఓకే, సో కొన్ని వెరైటీస్ ఉన్నాయి, మ్యాంగోస్ ఉన్నాయి అనుకోండి, కొన్ని వెరైటీస్ భూమిలో వేయాల్సి వస్తుంది. కానీ జాములో ప్రతి వెరైటీ కూడా మనం పాట్ లో పెంచుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఇంత చిన్న పాట్ లో పెట్టినా కానీ చాలా హెల్దీగా కనిపిస్తుంది కదా. అవునండి. ఓకే, ప్రతి ప్లాంట్ గ్రాఫ్టెడ్ ప్లాంటేనండి. సో ఇవన్నీ గ్రాఫ్టెడ్ అంటే మనకి ఇమీడియట్ కాయలు వస్తాయి. సో మనం నేనేం చెప్తానంటే కస్టమర్స్ కి ఒక స్టేజ్ వరకు కాయలు కాసిన కట్ చేసేసుకోవాలి, అప్పుడు ప్లాంట్ పెరగనివ్వాలి. తెచ్చుకున్న తర్వాత 1 year 2 years పాటు మన కాయలు చిన్నప్పుడే కాయలు వస్తుంది దానికి, గ్రాఫ్టింగ్ ప్లాంట్ కాబట్టి ఏం చేస్తామని కట్ చేసేసుకోవాలి. అప్పుడు ప్లాంట్ గ్రోత్ వస్తుంది. ప్లాంట్ గ్రోత్ వచ్చిన తర్వాత అప్పుడు కాయలు కాయనిస్తే ఎక్కువ వస్తాయి మనకి. ఓకే, సో మన దగ్గర ప్రాసెస్ ఎలా ఉంటుందన్న? ఒకవేళ ఇప్పుడు నార్మల్ గా 1-2 మొక్కలు తీసుకోవడానికి అయితే మామూలుగా ఫామ్ కి వచ్చి తీసుకుంటారు. ఒకవేళ మీ దగ్గర తీసుకోవాలంటే ఎట్లా? ఇప్పుడు నా దగ్గర ఎలా అంటే వెబ్సైట్ అట్లా అవైలబుల్? నా వెబ్సైట్ ఉందండి, florams.in అని వెబ్సైట్ ఉంది. సో దాంట్లో మన దగ్గర ఉండే వెరైటీస్ అన్ని ఉంటాయి. సో నేను ఫార్మ్ హౌస్ కి ఫ్రూట్ వెరైటీస్, ఎవెన్యూ ట్రీస్ ఇవన్నీ చూసారంటే ల్యాండ్స్కేపింగ్ సంబంధించి ప్లాంట్స్ ఇవన్నీ కూడా నేను సప్లై చేస్తాను. సో యాక్చువల్లీ ఇప్పుడు ఫార్మ్స్ అనేది ఇది ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ ఉన్నాయండి బ్రాంచెస్? నాది కడిపలంకలో ఒకటి ఉందండి. కడియం రాజమండ్రి, అక్కడే ఫేమస్. అక్కడ 10 acres లో నా ఓన్ ఫార్మింగ్ ఉంది. 10 acres లోనే ఓన్ ఫార్మింగ్ ఉంది. తర్వాత కాకినాడలో ఒక బ్రాంచ్ ఉందండి నాకు. సో సెకండ్ బ్రాంచ్. సో ఇది సెకండ్ బ్రాంచ్. ఓకే, ఓకే. యాక్చువల్లీ ఇది లెమన్ గ్రాస్ కదా? ఇది లెమన్ గ్రాస్ అండి. ఓకే, సో మనం లెమన్ గ్రాస్ ఎలా అంటే మస్కిటో రిపెలెంట్ కింద యూజ్ చేస్తాము. సో ఇది మీరు ఇలా తుంచి స్మెల్ చూస్తే స్మెల్ తెలుస్తుంది. దీన్ని టీలో కూడా వాడుకోవచ్చు అండి. తర్వాత దీన్ని మనం బాడీ డిటాక్స్ చేసుకోవడానికి కూడా మార్నింగ్ ఒక ఎంటీ స్టమక్ లో తీసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఇంట్లో పెట్టే హెర్బల్ ప్లాంట్. ఫుల్ ఇండోర్ సెమీ షేడ్ లో పెట్టాలండి. ఫుల్ ఇండోర్ లో పెట్టలేము. సెమీ షేడ్ బాల్కనీ పెట్టుకుంటే మంచిగా గ్రో అవుతుంది ఇది. సో ఇంత హైట్ వచ్చిన తర్వాత జనరల్ ఏం చేయాలంటే ఇక్కడ కట్ చేసేసుకోవాలండి దీన్ని. ఇది కట్ చేసిన తర్వాత మళ్ళీ మంచిగా పెరుగుతుంది. సో యాక్చువల్లీ ఇప్పుడు ఇట్లా ఉన్నదాన్ని దీన్ని ఒకవేళ వేరే పార్ట్ లో మనం పెట్టుకుంటే ఇది కూడా మొక్క సింగిల్ ప్లాంట్ లో పెంచుకుని మళ్ళీ స్టార్ట్ అవుతుంది అండి. ఇప్పుడు ఇలా తీసేసాం దీన్ని, ఇది మళ్ళీ పెట్టుకుంటే సాయిల్ లో ఇక్కడ నుంచి ఇంకో ప్లాంట్ అయిపోతుంది. మీ దగ్గర ఉన్నది కూడా ఇంకో ప్లాంట్ అవుతుంది. సో అలా మనం దీన్ని ఒకసారి కొనుక్కుంటే చాలండి. ఇది ఒకసారి కొనుక్కుని మనం పెంచుకోవచ్చు దీన్ని. ఎంత దీని కాస్ట్ ఎంత? ఇది 20 రూపీస్ స్టార్టింగ్. 20 రూపీస్. సో ఈ మొక్క ఎంత మనకి మామూలుగా? ఇదే 20 రూపీస్. ఇదే 20 రూపీస్. పాట్ లో చూసారా, ఇది 40 రూపీస్ పడుతుంది. వీటిలో కూడా ఏమైనా వెరైటీస్ ఉంటాయా? లెమన్ గ్రాస్ లో ఒకటే వెరైటీ ఉందండి. లెమన్ గ్రాస్ లో ఒకటే. హెర్బల్ ప్లాంట్ లో నా దగ్గర లెమన్ గ్రాస్ ఉంది, రోజ్మెరీ ఉంటుందండి. ఈ 2 ప్లాంట్ లో దొరుకుతాయి. చాలా మంది వచ్చి లావెండర్ ప్లాంట్ ఒకటి అడుగుతారు, అది కూడా మస్కిలో రిపెలెంట్ అని. సో లావెండర్ ప్లాంట్ నేను చెప్పేది అంటే ఎక్కడ దొరకట్లేదండి. సో ఆంధ్ర, తెలంగాణ, పూణే నుంచి నేను చూస్తున్నాను, త్రూ అవుట్ ది ఇండియా చూస్తున్నాను నేను. ప్లాంట్స్ మనం తెప్పిస్తాం, కలకత్తా నుంచి తెప్పిస్తాము, పూణే నుంచి తెప్పిస్తాం, బెంగళూరు నుంచి తెప్పిస్తాము. సో ఎక్కడ కూడా లావెండర్ ప్లాంట్ అనేది దొరకట్లేదు. సో ఎవరైనా ఉంది అని చెప్తే కనుక అది నమ్మొద్దు, దొరకట్లేదు. క్లియర్ గా నా ఎక్స్పీరియన్స్ తో ఫేక్ ఏదో చెప్తారు, ఇది లావెండర్ ప్లాంట్ అని చెప్తారు. లావెండర్ ప్లాంట్ అనేది దొరకట్లేదు. సీడ్స్ దొరుకుతున్నాయి, సీడ్స్ నా దగ్గర దొరుకుతున్నాయి. సో అది ప్రాపగేట్ అవ్వట్లేదు, సీడ్స్ రావట్లేదు.
ఇక్కడ మన క్లైమేట్ గ్రో అవ్వట్లేదు. ఓకే. సో లెమన్ గ్రాస్ మాత్రం నిజంగా ఇప్పటి వరకు నేను చూసిన ఫామ్ లో ఇది నిజంగా హెల్దీగా ఉంది, చాలా హెల్దీగా ఉంది. హెల్దీ, అట్లానే కాస్ట్ కూడా చాలా తక్కువ. అవును, యాక్చువల్లీ దీని గురించే లాస్ట్ ఫామ్ లో నేను డిస్కస్ చేస్తే 80 చెప్పాడు, 80-100 చెప్తారండి. సో అన్న ఇప్పుడు అట్లానే ఎక్కువ ఇప్పుడు అపార్ట్మెంట్స్ బయట కావచ్చు, మన ఇంటి బయట ఎక్కువ ఇప్పుడు షోకి మొక్కలు పెట్టుకుంటుంటారు కదా, సో అవి ఒక్కసారి చూపిస్తారా, సో చెప్తారా? ఒకసారి ఇప్పుడు ఇవి చూసారంటే అవి హెల్కోనియాస్ అండి, పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి చూసారా, Yes. అవి హెల్కోనియాస్. ఇప్పుడు అంతా ల్యాండ్స్కేపింగ్ లో చాలా ఎక్కువ వాడుతున్నారు. Mm. రెస్టారెంట్లో, బార్స్ లో, ఓపెనింగ్స్ కి ఇది గ్రీనరీ గురించి ఎక్కువ ప్లాంట్స్ అండి. ఇవన్నీ చూసారా, అవును. ఇవన్నీ కూడా కెంటియా పామ్స్, ఇవి బనానా లీవ్స్ లో ఉన్నాయి చూసారా, ట్రావెలర్ పామ్ అని. అవును. మన దగ్గర అన్ని వెరైటీస్ దొరుకుతాయండి. ఇవి అలికేషియాస్, ఇవి చూసారంటే అవి అలికేషియాస్. దీన్ని ఎలిఫెంట్ ఇయర్ అంటారు. చూసారా, మన ఎలిఫెంట్ ఇయర్ లా ఉంటుంది కాబట్టి దాన్ని అవును. ఎలిఫెంట్ ఇయర్ అంటారు. అవును. ఈ బనానా లీవ్స్ ఉన్న ట్రావెలర్ పామ్. ఓకే. స్టార్టింగ్ ఎంత ఉన్నాయి అన్న ఇవి? స్టార్టింగ్ అంటే చిన్న మొక్కల నుంచి చూసుకున్నాం అనుకోండి, ఓకే. 150 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. 150 నుంచి స్టార్టింగ్ ఎంత వరకు ఉంది ఇప్పుడు? అవి ఎంత మనం ఆ డిస్కస్ పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి చూసారు, అది 4500 పడుతుంది 4500. ఈచ్ ప్లాంట్. అది 24 ఇంచ్ పాట్ లో వస్తుంది, పెద్ద పాట్. సో చూస్తున్నారు కదా, ఒకవేళ వీటి గురించి కూడా మీకు ఒకవేళ కావాల్సి వస్తే కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో వీటి మీద ఒక స్పెషల్ వీడియో తీసుకొద్దాము.